నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి అన్‌స్టాపబుల్ 4 ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ లో ఆయన అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అకీరా నందన్ తన తండ్రి లాగానే మితభాషి, తక్కువగా మాట్లాడతాడు, కానీ చాలా టాలెంటెడ్. మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్తో పాటు డాన్స్లో కూడా మంచి నేర్పరి. అయితే పవన్ కళ్యాణ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ వరకే, కానీ పెద్దయ్యాక పుస్తకాల పురుగులా మారిపోయారు. అయితే షూటింగ్లో బ్రేక్ దొరికితే చాలు పుస్తకాలు చదువుతుంటాడని, ఆయన ఇంటికి వెళ్తే ఒక లైబ్రరీని చూసినట్లుగా అనిపిస్తుందని, ఆయనకి ఉన్నంత పరిజ్ఞానం లక్షలు పోసి డిగ్రీలు చదువుకున్న వాళ్లకు కూడా లేదని అనేవాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఉన్నారు. అయితే ఇదే అలవాటు అకీరా నందన్కి కూడా వచ్చిందట. అన్‌స్టాపబుల్ షోలో అకీరా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రామ్ చరణ్ మాట్లాడుతూ అకీరాకి కూడా వాళ్ళ నాన్న అలవాట్లు చాలా వచ్చాయి. ఎక్కువ మాట్లాడు, కానీ పనులు మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. నాకు మామూలుగానే పుస్తకాలు చదివే అలవాటు లేదు, కానీ వాడు పుస్తకాల పురుగు. నాకు అనేక పుస్తకాలను బహుమతిగా ఇచ్చాడు. వాటిని ఒకసారి చదవడం మొదలుపెట్టాను, నాకు కూడా అలా అలవాటైపోయింది. ఇక ఈరోజు నేను ఇలా పుస్తకాలు చదువుతున్నాను అంటే అందుకు కారణం అకీరా గాడే అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఆయన అన్‌స్టాపబుల్ ఎపిసోడ్లో పంచుకున్నారు. మెగా మరియు నందమూరి అభిమానులకు ఈ ఎపిసోడ్ ఒక కన్నుల పండుగలా ఉండబోతోంది. ఇక జనవరి మొదటి వారంలో ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ ఎపిసోడ్లో స్పెషల్ అట్రాక్షన్గా రామ్ చరణ్ స్నేహితులు సర్వానంద్, వికాస్ వచ్చేశారు. ఇక మధ్యలో ప్రభాస్తో రామ్ చరణ్ జరిపిన ఫోన్ కాల్ సంభాషణ హైలైట్గా నిలిచింది. ఇక గత సీజన్లో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు రామ్ చరణ్తో జరిపిన ఫోన్ కాల్ సంభాషణ ఎంత క్లిక్ అయిందో ఈసారి అంతకు మించి సూపర్ క్లిక్ అయిందని సమాచారం. ఇక త్వరలోనే విడుదల కాబోయే ప్రోమోలోనే ప్రభాస్తో చేసే చిట్ చాట్కి సంబంధించిన షార్ట్స్ని చూపించబోతున్నారు. ఇక త్వరలో విడుదల కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం కూడా బోలెడన్ని విశేషాలను పంచుకున్నారట. ఇక ఈ ఎపిసోడ్ చివరిలో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.